ఏం చెప్తున్నాడు దేవుడు? ప్రతి మనుషుడంట వినుటకు వేగిరపడాలంట. అసలు అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో కొంచెం కామయ్యి వింటే వాళ్ళది మనది కరెక్ట్ ఏదో రాంగో తెలుసుకోవటం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ప్రతి మనుషుడు, అది స్త్రీ అయినా పురుషుడైనా, తల్లి అయినా తండ్రి అయినా పిల్లలైనా, ఫస్ట్ మనము వినాలి. నేనే కరెక్ట్, నేనే చెప్పిందే మీరు వినాలి, మీరు ఆగండి అని అంటే అక్కడ ఆగదు, ఆ గొడవ ఆగదు. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, వాళ్ళు ఏదో అంటూ ఉంటారు. ఈ గొడవల మధ్యలో ఆ కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతుంది. దేవుని తెలుసుకున్న మనము ఎలా ఉండాలంటే వినుటకు వేగిరపడే వాళ్ళకి ఉండాలి, మాటలాడుటకు నిదానించే వారై ఉండాలంట. హల్లెలూయా. మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి దేవుని దగ్గర మనం లెక్కప్ప చెప్పాలి. నాకు నోరు ఉంది కదా అని ఎగిసిపడాను అనుకో, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. నేను ప్రార్థన చేసుకుంటాను కదా, నాకు అంత బాగానే ఉందిలే, నేనేంటి నాకు అసలు అంత బాగుంది అని అనుకోవటానికి వీల్లేదు. దేవుడు చెప్తున్నాడు, మాట్లాడుటకు మనం ఎప్పుడు కూడా నిదానించి వారై ఉండాలి.